మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. వాస్తు, జ్యోతిష్యం అలాగే సంఖ్యాశాస్త్రంలో ఎలాంటి సందేహాలున్నా అలాంటి సందేహాల గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు తోట వెంకటనారాయణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, వాస్తు గురించి ముందుగా మాట్లాడుకుందాం. అలాగే వాస్తు గురించి ముందుగా మాట్లాడుకున్నట్టయితే కొంతమంది ఇళ్లలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇందులో వాస్తు లోపాలు ఉంటే ఇలా జరుగుతాయి అంటారా? వాస్తు వల్ల ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఎక్కువ కుటుంబాలు ఈ కలహాలకు కారణం వాస్తు ప్రథమ కారణం మా అనుభవంలో. ఎలాగంటే ఇప్పుడు జనాభా పెరుగుదల వల్ల విశాలత తక్కువగా ఉండి స్థల సేకరణ కూడా తక్కువగా ఉండటం వలన చిన్న చిన్న స్థలాల్లోనే గృహ నిర్మాణాలు చేసి ఉన్న స్థలమనే వినియోగించుకునే పద్ధతికి వెళ్ళింది వాళ్ళ నిర్మాణ వ్యవస్థ. ఆ క్రమంలో అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ అవసరత కావచ్చు, తప్పులు జరగడానికి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ విధంగా నార్త్ ఈస్ట్ కట్ అవ్వటం, లేకపోతే ఈశాన్యంలో టాయిలెట్స్ పెట్టడం, ఈశాన్యంలో అడ్జస్ట్మెంట్ లేక ఆ రూమ్లోని ఈశాన్యంలో పొయ్యి పెట్టుకుని వంట చేసుకోవటం, లేదా నైరుతి దోషాలు. ఈ దోషాల వల్ల కుటుంబంలో కలహాలు, డైవర్షన్స్, ఇట్లా అనేకమైన ఎడబాట్లకు మూలంగా కనపడుతుంది వాస్తుశాస్త్రం. గురుగారు, అంటే కొంతమంది సొంత గృహం నిర్మించుకొని దాని తర్వాత అద్దెకిస్తూ ఉంటుంటారు కదా, మరి ఆ వాస్తు లోపాలు అనేది అద్దెకుండే వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం అనేది పడుతుందంటారా? వాస్తు ఉదాహరణ మనం శాస్త్రీయ కోణంలోనే కాకుండా భౌతిక కోణంలో కూడా ఆలోచిస్తే, ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాం, అక్కడ పరిశుభ్రంగా లేకపోతే పొల్యూట్ అయ్యి వ్యాధి ఇంటి ఓనర్కి వస్తుందా, అక్కడ నివసించే వాళ్ళకి వస్తుందా? నివసించే వాళ్ళకి వస్తుంది. అట్లాగే అక్కడ ఎవరైతే రెంటుకుంటారో వాళ్ళకి కూడా వర్తించడం కాదు, ఫస్ట్ ప్రథమ 70% వాళ్ళకే. కాబట్టి ఇక్కడ నైరుతి దోషాలు అని కొన్ని బలమైన వాస్తులు లోతైన దోషాలు కొన్ని ఉన్నాయి. ఆ దోషాలు ఆ స్థలము గాని ఆ గృహము గాని కొన్న వ్యక్తి మీద కూడా ప్రభావం చూపించుతాయి. కానీ కొద్ది శాతంలో 30-40% ఉన్న వాస్తు దోషాలకి ఇంటి యజమాని మీద చూపించవు. 80-90% మీద ఉన్నప్పుడు నైరుతి వీధి పోటు, అట్లా తూర్పాగ్నేయ వీధి పోటు, ఇంకా అనేకమైన ఉన్నాయి బలమైన కారణాలు. ఆ కారణాలు ఎవరైతే ఎవరి పేరును పెట్టుకుంటారో వాళ్ళకి హాని జరుగుతుంది ఆ కుటుంబానికి. కానీ వాస్తుగా ఆలోచించేటప్పుడు రెంట్కుండేవాళ్ళు, అద్దెకుండేవాళ్ళు మాత్రం 50-40% వాస్తు దోషాలు ఉన్న ఎన్ని కూడా అద్దెకుండేవాళ్ళే అనిపిస్తారు. మిగతా 40-50% గృహం ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ మీద చూపిస్తాం. అయితే గురుగారు, ముందు కొంతమంది అంటే ఈ మధ్య కాలంలో కట్టేసిన ఇల్లు కొంటూ ఉన్నారు కదా, ఇలాంటప్పుడు వాస్తు కొందరు చూపించుకుంటారు, కొంతమంది చూపించుకోరు. సో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చకపోవడం, అంటే ఎంతో ఖర్చు పెట్టి ఆ గృహాన్ని కొనుక్కుంటారు. ఒకవేళ వాస్తు కనుక సరిగ్గా లేకపోతే మీరేం చెప్తారు దీనికి? అంటే ఇప్పుడున్న వ్యవస్థ అంతా కూడా నిర్మాణం అయిపోయిన తర్వాత గృహాలు కొనుక్కుని వెళ్ళటం జరుగుతుంది, అపార్ట్మెంట్స్ కానీ. ఉదాహరణ, ఇప్పుడు సపోజ్ నేను ఒక అపార్ట్మెంట్ కి ప్లాన్ ఇచ్చినప్పటికీ శాస్త్రం తెలిసి ఒక ఫ్లోర్ లో సపోజ్ ఒక 10 ప్లాట్లు, 15 ప్లాట్లు, 20 ప్లాట్లు ఉంటాయి. అందరికీ మేలు జరిగేటట్టుగా వాస్తును చేయటం సాధ్యపడదు. ఇక్కడ ఒకటి ఏంటంటే, ప్రకృతి అనుకూలంగా మనం ఉండాలే కానీ ప్రకృతి మనకు అనుకూలంగా మార్చడం సాధ్యపడదు. ఇప్పుడు గాలి వస్తుంది, మనం గాలి అధికమైనప్పుడు కథంతా దానికి గొడుగు గడ్డం పెట్టుకుంటూ రూమ్ లోకి వెళ్తూ వచ్చేటివే, కానీ గాలిని ఆపడానికి శాస్త్రంలో లేదు. ఆ కోణంలో ఒక ఫ్లోర్ లో 10 ప్లాట్లు ఉన్నాయనుకోండి, ఒక 4 ప్లాట్లు బాగా రిజల్ట్ ఇస్తాయి, ఇంకొక 4 ప్లాట్లు యావరేజ్ గా ఉంటాయి, ఒక 2 ప్లాట్ల మైనస్ ఉంటుంది. ఈ యూనివర్స్ లో మంచి చెడు మిళితమై ఉంటుంది. అక్కడ చెడుని తగ్గించగలం కానీ తీసివేయటం అనేది సాధ్యపడదు. అక్కడ ఎవరు కూడా దానికి ఫేస్ చేయవలసింది. అందుకనే ఋషులు ఆ కోణంలోనే ఆగ్నేయ మూల, గ్రామానికి ఆగ్నేయ మూల ఉన్నవాళ్ళు ఈ స్వభావంతో ఉంటారు, నైరుతి మూల నివసించే వాళ్ళు ఒక స్వభావంతో ఉంటారనేది నిర్దేశించారు. అంటే ఇటు వాళ్ళ యొక్క ప్రవృత్తికి అనుకూలంగా ఆ యొక్క దిక్పతి, ఆ యొక్క పంచభూతాలలో ఆ భూతం వాళ్ళకి ఏ విధంగా మంచి చేస్తుంది, చెడు చేస్తుందో వాళ్ళ యొక్క ప్రవృత్తికి అనుకూలంగా నిర్దేశించారు. అంతేగాని వేరే భావంతో చేయలేరు. గురుగారు, వాస్తు ఒక మూఢనమ్మకం అని కొట్టి పారేసే వాళ్ళకి మీరేం చెప్తారు? వాస్తు అనేది మూఢనమ్మకం కాదు, సత్యం, సైంటిఫికల్. శబ్ద స్పర్శ రూపరసగంధాలు. ఆకాశం శబ్దం ఉన్నది, వాయువుకి శబ్దము స్పర్శ ఉంది, అగ్నికి శబ్దము స్పర్శ రూపం ఉంది, జలమునకు శబ్దము స్పర్శ రూపము రుచి టేస్ట్ ఉంది, భూమికి శబ్ద స్పర్శ రూప రసగంధాలు సెన్సేషన్ ఉంది. ఈ 5 ఐదిటికి మనం క్రోడీకరించుకుంటే 15 వస్తాయి.
ఉపధర్మాలు. ఈ 15 ఉపధర్మాల మీదే పూజ కూడా ఆగమ శాస్త్రంలో చేసేది. ఒక ధర్మం అంటే దానికి ఇదేం లేదు, ఒక శక్తి, ఒక అమ్మవారి శక్తి ఇది ఉంటే ఈ రూపం ఇట్లా ఉంది అంటే ఆ ఉగ్ర రూపం ఉంది అంటే రౌద్రంగాను ఇట్లా ఉంటుంది. అట్లాగే ప్రతి దానికి ఒక ధర్మం ఉంది. ఆ ధర్మంలో నిమిడి ఉన్న సత్యాన్ని ఆ పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆయుర్వేదకు ఉంది వాయువు ఆకాశం, వాతం, వాయువు అగ్ని, పిత్తం. అట్లా ఇప్పుడు పిత్తతత్వం, ఇప్పుడు సపోజ్ వేడి అధికమైంది, వాళ్ళకి షార్ట్ టెంపర్, ఇదే ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది. అదేమో సైంటిఫిక్ లోను వాస్తులో ఉన్నది, ఇది సైన్స్ కాదా? ఇది వేరు అది వేరు అవుతుందా? ఇప్పుడు సపోజ్ పంచభూత ధర్మాల మీద ఆధారపడే ప్రయాణించేది అందరూ. వాస్తు కూడా పంచభూత ధర్మాల మీద గుర్రాల్లాగా ప్రయాణిస్తూ వాటిని నిర్దేశిస్తూ ఉంటారు. ఈ యూనివర్స్ లో ఒక సత్యం ఒకటి, యూనివర్స్ లో ప్రపంచం ఈ విశ్వంలో ఏది ఉందో అదే సైన్స్. లేనిది సైంటిస్ట్ కాదు ఎవరు తేలేరు అనేది ఋషులు అనాది నుంచి కూడా ధృవీకరించారు. సపోజ్ ఇప్పుడు టీవీ ఛానలే ఉంది, ఈ టీవీకి దివ్య దృష్టి అనేది గతంలో ఉంది కాబట్టి వాళ్ళ టీవీ ఛానల్ వచ్చింది. లేకుండా ఇది రాదు. అట్లాగే నిజమైన ధర్మం లోపల ఉంటుంది. ఇప్పుడు అగ్ని ఉంది, ఈ సృష్టిలో అగ్ని ఉంది. ఇప్పుడు వేడి రూపం అంటే అగ్ని అంటే రూపమే కదా, ఈ వెలుతురు అంతా కదా. అది మనకి అది కనిపించదు. అగ్ని మనం భౌతికంగా, ప్రకృతి వికృతి, భౌతికంగా కనిపించినప్పుడే అగ్ని, అది అక్కడ ఉన్నది అగ్ని కాదు అంటే కుదరదు కదా. నువ్వు ఆ కోణంలో ఆ క్షేత్రానికి నీ మనసుని నీ యొక్క బుద్ధిని పంపించి దాన్ని అన్వేషిస్తే నిజం తెలుస్తుంది. అది చేయకుండా అది తప్పు అంటే కుదరదు కదా. గురుగారు, వాస్తులో సందేహాల గురించి మరియు వాటి పరిష్కార మార్గాలు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.